Hi, hello everyone. This is Ishmat Mahi Thoughts యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేలాగే డబుల్ మిట్టాకు వచ్చేసరికి బ్రెడ్ని ఇలాగా సన్నగా చిన్న చిన్న ముక్కలు బ్రెడ్గా చేసుకొని మనం నూనెలో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాయిల్ చేయాలి. అంటే గోల్డ్ కలరే రావాలి ఎక్కువ శాతం. ఎందుకంటే గోల్డ్ కలర్ వేస్తే స్వీట్ కూడా కొంచెం లుక్ వస్తుంది. కొంతమంది బ్రెడ్ హల్వా అనుకుంటే బ్రెడ్ హల్వా అంటారు, డబుల్ మిట్టా అంటారు. కానీ డబుల్ మిట్టా వేరు, బ్రెడ్ హల్వా వేరు. బ్రెడ్ హల్వా వచ్చేసరికేనేమో నీళ్ళతో పాకం బట్టి చేస్తాం. డబుల్ మిట్టా వచ్చేసరికి అచ్చంగా పాలతోనే పెట్టి చేస్తాం. పాలతో అంటే కొంచెం స్వీట్నెస్ పెరిగిద్ది అనమాట. డబుల్ మిట్టా అంటే బ్రెడ్ హల్వాకి ఒక బ్రెడ్ వచ్చేసరికి 350 గ్రాములు 400 గ్రాములు వేస్తే డబుల్ మిట్టాకు వచ్చేసరికి స్వీట్ వచ్చేసరికి 500 గ్రాముల నుంచి 600 గ్రాములు అంటే 1/2 కేజీ నుంచి కొంచెం 100 గ్రాములు అదనంగా పెంచుకుంటూ వెళ్తాం. చూసారా గోల్డ్ కలర్ ఎంత బాగా వచ్చిందో. ఈ టైప్ లో గోల్డ్ కలర్ తేవాలి. తెచ్చిన దాన్ని నీట్గా మనం ఒక చిల్లుల బేషన్లోకి తీసుకుంటాం. ఏంటంటే ఈరోజు ఇది 350 మందికి అనమాట స్వీట్ చేస్తుంది, ఎక్కువ మందికి. అందువల్ల బంతి అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్. ఈ మా కుర్రాడు నొక్కుతున్నాడు చూసావా, అలా నొక్కపోతే ఏం జరిగిద్ది అంటే ఆయిల్ స్టాక్ ఉంటుంది అనమాట బ్రెడ్ లో. ఆ బ్రెడ్ లో స్టాక్ ఉన్నప్పుడు మనం బ్రెడ్ హల్వా మొత్తం చేసిన తర్వాత లాస్ట్ లో ఆయిల్ ఓటొచ్చేసిద్ది. ఓటొచ్చేస్తే తినబుద్ధి కాదు, టేస్ట్ రాదన్నమాట. అంటే తప్పనగా ఉంటది. ఏదన్నా సరే తింటే కొంచెం మనం తృప్తిగా తినేటట్టు ఉండాలి స్వీట్. అలా నొక్కడం వల్ల ఏంటంటే ఆయిల్ మొత్తం కిందకి జారిపోద్ది, ఉత్త బ్రెడ్ వరకు వచ్చింది. చూసారు ఎంత ఆయిల్ వచ్చిందో. ఆ తర్వాత ఒక దబరా పెట్టుకొని కొంచెం ముందుగానే ఒక అరజగ్గు నీళ్ళు పోసుకొని బ్రెడ్లకు తగ్గట్టు పాలు పోయాలి. నేనైతే మా ఏరియాలో ఎక్కువ శాతం సంగం డైరీ ఫుల్ క్రీమ్ దొరికింది. ఆ సంగం డైరీ ఫుల్ క్రీమ్ ఏంటంటే బ్రెడ్ వేస్తాయి, బ్రెడ్ అలవాకి బాగుంటది అనమాట. మామూలు పాలని పనికి వస్తాయి, కాకపోతే ఏంటంటే ఫుల్ క్రీమ్ అనేసరికి కొంచెం రుచి వచ్చింది అనమాట. కొద్దిసేపు మరిగిన తర్వాత లైట్ గా మిఠాయి అంటే కలర్, ఫుడ్ కలర్, అది రెడ్ అవ్వచ్చు లేకపోతే మిఠాయి కలర్ అవ్వచ్చు. ఎల్లో కలర్ మాత్రం వేయకూడదు. కొంతమంది వేస్తారు, అది ఒక రకమైన కలర్ వస్తుంది. నేనైతే ఎక్కువ శాతం మిఠాయి రంగు వేసిన తర్వాత ఆ టేస్ట్ కు తగ్గట్టు, రుచికి తగ్గట్టు స్వీట్నెస్ ఎక్కువ అనమాట. స్వీట్ అంటే డబుల్ మిట్టా అంటే స్వీట్నెస్ ఎక్కువ కదా. స్వీట్ యాడ్ చేసిన తర్వాత మనం పెట్టుకున్న అవి ఉంటాయి కదా బ్రెడ్ ముక్కలు, అవి పాలలో వేసుకుంటూ కదిలిస్తా ఉండాలి. ఎందుకంటే అడుగు పట్టేస్తుంది ఒక్కోసారి పాలు. అడుగు పట్టిందంటే స్మెల్ వస్తుంది. పార్టీ వాళ్ళు కూడా పాపం వాళ్ళంత ఫంక్షన్ పెట్టుకొని కూడా బాగా ఇబ్బంది పడుతుంటారు. అందుకని చెప్పి నేనేం చేస్తానంటే అడుగు పట్టను ఎక్కువ శాతం, మాక్సిమం. ఇప్పుడు ఒకసారి పొరపాట్లు జరుగుతుంటాయి, ఎంత పెద్ద సీనియర్ వంట మేస్త్రులకైనా సరే పొరపాట్లు జరుగుతాయి. కానీ నేనైతే పట్టిస్తాను, కానీ ఒక్కోసారి పట్టి కూడా ట్రై చేస్తాను, పట్టిదు. ఆ బ్రెడ్ అయిపోయిన తర్వాత స్మాష్ కొట్టాలన్నమాట. బాగా వేసేసేసి బాగా దాంట్లోనే ఉడకనిస్తా ఉండాలి. ఉడకనిస్తా ఉంటే అది ఉడికే కొద్ది ఏం జరిగింది అంటే పాలు ఇరిగిపోతాయి. పాలు ఇరిగిపోవడం వల్ల మనకి కోవా ఉంటది కదా, స్వీట్ కోవా అంటారు. బయట తిరుగుతుంటే పచ్చి కోవా అంటారు, కొంతమంది స్వీట్ కోవా అంటారు. ఆ కోవా టైప్ లో చిన్న చిన్న బుడుగులుగా చూసారా ఎంత బాగా వస్తుంది బుడుగులు. అది రావాలి. అది వస్తే ఏం జరిగిందంటే పాలు ఇరిగిపోయిందని అర్థం. ఇరిగే కొద్దీ ఇంకా ఎక్కువ శాతం పుడకలు వస్తా ఉంటాయి. మా కుర్రోడిని బాగా డబ్బా అడుగు పట్టకుండా జాగ్రత్తగా సిమ్లో పెట్టి నీట్ గా కదిలిస్తా ఉండాలి. స్వీట్ అంటే పాకం ముదిరే కొద్దీ బ్రెడ్ కొంచెం స్మాష్ అవుతా ఉంటది అనమాట నీట్ గా. దానికి తగ్గట్టు చేస్తా ఉండాలి. చూసారా ఇప్పుడు కలర్ మారింది, ఎంత బాగుంది చూడు లుక్. ఇంకా కొంచెం అక్కడక్కడ గెట్లోనే అనమాట. అంటే బ్రెడ్ కరగదు కదా తొందరగా వేసిన వెంటనే. దాన్ని కూడా గట్టిగా గిన్నెకేసి గట్టిగా లాగుతా ఉండదు, ఇటు కొడతా ఉండి శుభ్రంగా నీట్ గా మెత్తగా. మన పప్పు గుత్తేసినట్టు పప్పు గుత్తి వేయకూడదు, కురిపితోనే నీట్ గా చేసేయాలి. అది అయిపోయిన తర్వాత ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలో నెయ్యి, ఒక్కోసారి నెయ్యి లేనప్పుడు నేను సన్ఫ్లవర్ ఎక్కువ వాడతాను. నెయ్యి వేసిన తర్వాత జీడిపప్పు అయితే నేను కేజీ వేసే దీనికి బ్రెడ్ హల్వాకి. తర్వాత బాదం పప్పు ఏంటంటే ఒక రేసా, అంటే కేటగిరీని బట్టి అనమాట. కొంచెం ఉన్నోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు అయితే పిస్తా పప్పు వేసుకుంటారు, బాదం పప్పు, బాదం గిరి అన్ని వేసుకుంటారు. కానీ నేనైతే సింపుల్ గా బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి, ఎండు ద్రాక్ష ఎక్కువ వేయకూడదు, కొంచెం ఒక 150 గ్రాములు అంత వేసుకోవాలి. ఫైనల్ గా డబుల్ కా మిట్టా అయిపోయింది. చూసారా ఎంత బాగుందో.